నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందంట. వాక్యం అంటే ఆయన చెప్పే మాటలు బ్రతికించే మాటలు అంట. ఆయన చెప్పే మాటలు ఏం మాటలంట? బ్రతికించే మాటలే ఆయన చెప్తాడంట. అంటే జీవింపజేసే మాటలే ఆయన చెప్తాడంట. ఎందుకు ఆ మాట చెప్తానంటే, మనుషులైతే మనం చంపేసే మాటలు చెప్తారు, మనం కృంగపోయే మాటలు, మనం దుఃఖపడే మాటలు, ఇలాంటి మాటలు చెప్తారంట. ఎవరో మనుషులైతే మనం కృంగిపోయే మాటలు, మనం దుఃఖపడే మాటలు, మనం బాధపడే మాటలు, మనం నాశనం అయిపోయే మాటలు, మనం దిగులు చెందే మాటలు, ఇలాంటి మాటలు చెప్తారు మనుషులు. కానీ దేవుడైతే బ్రతికించే మాటలు చెప్తారంట. ఆ కృంగుదలలో ఉన్న వాళ్ళని, ఆ దుఃఖంలో ఉన్నవారిని, ఆ ఏడుపులో ఉన్నవారిని బ్రతికించే మాటలు దేవుడు చెప్తాడంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏ మాటలు చెప్పినా సరే, ఎలాంటి మాటలు చెప్పినా సరే, అవి మనల్ని ఏం చేస్తాయంట? బ్రతికిస్తాయంట. అంటే చచ్చిపోయే మనల్ని బ్రతికింపజేస్తాయంట ఆయన మాటలు. చచ్చిపోయానంటే మామూలుగా అప్పుడు చచ్చిపోయానంట అని కాదు. దానిలోనంటే చచ్చిపోయానంటే కష్టంలోనో శ్రమలోనో పడిపోయినప్పుడు, ఇబ్బందులు ఇరుకుల్లో పడిపోయినప్పుడు, నిందల్లో అవమానంలో పడిపోయినప్పుడు యేసు ప్రభు చెప్పే మాట ఆ రోగం నుంచి, కష్టం నుంచి, బాధ నుంచి, నిందల నుంచి, అవమానించి మరలా తెప్పులుకొని బాగయ్యి మరలా ముందు ఎలా ఉన్నామో, ముందు పరిస్థితిలో ఎలా ఉన్నామో అలాగా ప్రశాంతంగా మరలా మామూలు స్థితిలోకి వచ్చేలాగా మరలా బ్రతికింపజేస్తుందంట. చచ్చిపోవాల్సిన జీవితాన్ని, చెడిపోవాల్సిన జీవితాన్ని, నాశనం అయిపోవాల్సిన జీవితాన్ని మరలా బాగా బ్రతికింపజేస్తుందంట యేసు ప్రభు మాట. మనకు అర్థమయ్యే బాధ చెప్పంటే, చెట్టు ఎండిపోతుంది అనుకో, ఆ ఎండిపోయే చెట్టుకి నీరు పోస్తే ఏమవుతుంది? చిగుర్లు వస్తాయి. ఏమొస్తాయి? చిగుర్లు వచ్చి ఆ చిగుర్లు మళ్ళా ఆకులయ్యి మళ్ళీ అది మరలా చెట్టు అవుతుంది, మరలా పచ్చగా అవుతుంది. ముందు ఎలా ఉన్నింది? చచ్చిపోతా ఉన్నింది, ఎండిపోతా ఉన్నింది. కానీ ఎప్పుడైతే నీళ్లు పోయబడినప్పుడు మరలా ఎండిపోయే చెట్టు చిగిరింపిందంట, మళ్ళీ చెట్టు అయ్యి కాయలు కాస్తుందంట. యేసు ప్రభు కూడా మాటలు కూడా అలాంటివి. ఆయన మాటలు లాంటివంటే నీళ్లు లాంటివి. ఎండిపోయే చెట్టుకు నీళ్లు లాంటివి మన నాశనం అయిపోతున్న బ్రతుకుకి యేసు ప్రభు యొక్క మాటలు. ఎండిపోయే చెట్టుకి నీరు ఎంత ముఖ్యమో అలాగే నాశనం అయిపోతున్న మన బ్రతుకి యేసు ప్రభు మాట అంత ముఖ్యం. ఎందుకంటే ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మదినిచ్చును అని చెప్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. కాబట్టి ఆయన మాటలు ఎలాగ బ్రతికిస్తాయి, ఎలాగ జీవింపజేస్తాయి. ఇన్ని రోజుల నుంచి మీరు వింటూ ఉన్నారు. మీరు ఈరోజు ఇంత బాగున్నారంటే ఒకప్పుడు మీ జీవితాలు ఒకసారి ఆలోచించుకోండి. యేసు ప్రభు నమ్ముకోకముందు మీ జీవితాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు యేసు ప్రభు మాటలు వింటూ 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 వస్తున్న మీ జీవితాలు ఇప్పుడు ఎంత బాగా మారిపోయినాయో ఒకసారి ఆలోచించుకోండి మీ జీవితాలని. ఒకప్పుడు యేసుక్రీస్తులోనికి రాకముందు మీ బ్రతుకు ఎలా ఉన్నది, యేసు ప్రభులకు వచ్చి ఆయన మాటలు వినే కొద్దీ మీ బ్రతుకు ఎలా మార్చబడిందో అదే చెప్పేస్తుంది. మీ బ్రతుకు ఒకప్పుడు యేసు ప్రభు లేనప్పుడు ఎలాగా చచ్చిపోయే స్థితిలో ఉన్నదో, యేసు ప్రభు మాటలు వింటూ ఇప్పుడు మీ జీవితం ఎంత బాగా బాగుపడింది అనేది అదే మీ జీవితాలు ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణ, ఒక సాక్షిగా నిలబడతాయి.
అలాంటిది జీవింపజేసే మాటలు యేసుప్రభు మాటలు, చంపేసే మాటలు కాదు. యేసుప్రభు ఏ మాట చెప్పినా అది ఆశీర్వాదపు మాట అయినా సరే, హెచ్చరిక మాట అయినా సరే, ప్రేమతో కూడిన మాట అయినా సరే, శిక్షింపజేసే మాట అయినా సరే, ఏ మాట చెప్పినా దేనికోసం చెప్తాడు ఆయన? మనల్ని జీవించడం కోసమే చెప్తాడు. ఏ మాట అయినా కావచ్చు. ఆశీర్వాదం మాట చెప్పినాడు ఈరోజు కుటుంబ ప్రార్థనలో, ఆశీర్వాదం మాటను బట్టి నీ జీవితంలో నువ్వు జీవిస్తావు, కష్టాలు ఉండేవాళ్ళు. ఒకవేళ హెచ్చరిక మాట చెప్పినాడా, ఆ హెచ్చరికను తీసుకున్న నువ్వు ఆ హెచ్చరికను బట్టి భయంతో బ్రతికి జీవింపజేస్తావు. సపోజ్ ఇడే ఉన్నాడు అనుకో, రే నువ్వేరా స్కూల్కి పోతాడు అనుకో, బాగా పోతున్నాడు అనుకో 2 రోజులు స్కూల్కి, 2 రోజులు బాగుతున్నాడు, వాళ్ళ నాన్న ఏం చెప్తాడు, బా వెరీ గుడ్ రా, నీకు చాక్లెట్ కొనిస్తా అని చెప్తాడు. ఆ చాక్లెట్ వాడికి ఆనందమే కదా, మంచిదే కదా, బ్రతికించింది, వాడు సంతోషించిందే లేదా? ఇచ్చింది. ఇది ఫస్ట్ ఏంది? ఆశీర్వదించే మాటలు అంటే. హెచ్చరిక మాటలు అనుకో, ఈ 2 రోజులు స్కూల్కి పోలా, ఏం చేసినాడు, 2 రోజులు స్కూల్కి పోలేదనుకో, అప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ నాన్న, ఏమరా స్కూల్కి పోలా, స్కూల్కి పోకపోతే పనికి రాకుండా పోతావు, వై వాళ్ళని చూడు ఎల్లు చూడు అట్లా పనికి రాకుండా గాడులు మేపుకుంటావు, వాళ్ళు మేపుకుంటావు, గొర్రెలు మేపుకుంటావు, నువ్వు కూడా అట్లా గొర్రెలు మేపుకుంటావు, వాళ్ళు మేపుకుంటావు, బడికి పో అని చెప్పి ఒకవేళ అలా హెచ్చరించిన, గద్దించిన, లేదంటే 2 చెంపలు కొట్టినా అది వాడికి నొప్పే, కానీ బాధే, కానీ అదేంటి, వాడిని బ్రతికించే మాట, అది వాడిని జీవింపు చేసే మాట. వాడికి ఎలా అనిపిస్తుంది అది, మా డాడీకి నా మీద అసలు ప్రేమే లేదా, మా డాడీ నన్ను కొట్టినాడు, మా డాడీకి నేను అంటే ఇష్టమే లేదా అని అనిపిస్తుంది. ఎందుకు? ఆడికి తెలియదు అది జీవించే మాటలు. ఓ అమ్మో అట్లా కానీ నేను అట్లే కానీ నేను ఉంటే చెడిపోతాను, తర్వాత గొర్రెలు మేపుకోవడం, ఆవులు మేపుకోవడం తప్ప దేనికి పనికిరాను అని వాళ్ళ డాడీకి తెలుసు కాబట్టే ముందే చెప్తాడనమాట. వీడికి తెలియదు కాబట్టే మా డాడీకి నా మీద ప్రేమ లేదు, నా డాడీ మమ్మల్ని ఎట్లా అన్నాడు, అట్లా తిట్టినాడు, అట్లా తిట్టినాడు, నన్ను 2 రోజులు చెంపలు కొట్టినాడు అని ఆ పిల్లోడు అనుకుంటాడు. అంటే యేసు ప్రభు చెప్పే మాటలు చాలామంది ఆశీర్వదించే మాటలు చెప్పినప్పుడు, ఆహా యేసు ప్రభు సూపర్, వెరీ గుడ్, యేసయ్యనికి స్తోత్రం, నీ అంటే దేవుడు సూపర్, ఎక్కడ లేడు ప్రభు అని చెప్తారు. ఇప్పుడు నిన్ను దీవిస్తాను, నీ రోగాలను బాగు చేస్తాను, నీ కష్టాలు చేస్తాను, నీ అప్పులు చేస్తాను అని చెప్పినప్పుడు, నీలాంటి దేవుడు ఇంకా అసలు ఎక్కడ లేడు ప్రభు, నీలాంటి దేవుడు ఎక్కడ ఉండరు ప్రభు అంటారు. అది యేసు ప్రభు ఏమైనా గద్దించినాడు అనుకో, ఇంకొకసారి ఇలా చేసినాడు అన్నాడు అనుకో, అంతే, యేసు ప్రభుకి అసలు నా మీద ప్రేమే లేదు, అసలు యేసు ప్రభు మంచి దేవుడు కాదు, అసలు యేసు ప్రభుని అంటే ప్రేమ లేదు అసలు. కానీ ఆ మాట ఏం మాట, అది నేను జీవింపు చేస్తుంది. ఎలాగైతే ఆ బిడ్డని ఆ మాట, ఆ హెచ్చరిక, గద్దింపు ఎలాగైతే వాడిని పాడైపోవాల్సిన వాడిని, అంటే ఆ గొర్రెలు అనే ఆ మరణంలో గొర్రెలు మేపుకునేది, ఆవులు మేపుకునేదే చావులో పడిపోవాల్సిన వాడిని ఆ మాట, ఆ హెచ్చరిక ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. ఆ మరణంలో పడిపోకుండా, ఆ గొర్రెలు మేపుకునే మరణంలో, ఆవులు మేపుకునే మరణంలో పడిపోకుండా ఆ మాట, హెచ్చరిక మాట అయినా ఏ మాట అయినా బ్రతికిస్తుంది. అలాగే యేసు ప్రభు చెప్పే మాట ఏ మాట అయినా కావచ్చు, అది ఆశీర్వాదకరమైన మాటే కావచ్చు, హెచ్చరిక మాట అయినా కావచ్చు, లేదంటే ప్రేమకు పూర్వకంగా చెప్పే మాట అయినా కావచ్చు, శిక్ష ఇచ్చేలాగా చెప్పే మాట అయినా కావచ్చు. ఏ మాట చెప్పినా ఆ మాట యొక్క వెనకాలన్న ఒకే ఒక అర్థం ఏంటంటే, మన బ్రతుకుల్ని బాగు చేయడానికి, మన బ్రతుకులను బ్రతికించడానికి, మన బ్రతుకులను సరిచేయడానికి యేసు ప్రభు ఆ మాటలు చెప్తాడు తప్ప, మనల్ని కృంగదీయాలనో, మనల్ని బాధపెట్టాలనో, మనల్ని హింసించాలనో, మనల్ని ఏదో చేయాలని చెప్పేసి దేవుడు చేయడు. ఎందుకు? మనం ఎవరు బిడ్డలమో, ఆయన బిడ్డలము, ఆయన రూపంలో చేసుకున్నాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటా, యేసుప్రభు నువ్వు ఏడుస్తుంటే ఆయన సంతోషమా? చాలామంది ఏమనుకుంటారు, యేసుప్రభు నేను ఎంతగా ఏడుస్తుంటే ఆయన నాకు పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, నాకు ఆయన కళ్ళు చెవులు అంటారు కదా, యేసుప్రభు నువ్వు ఏడుస్తుంటే సంతోషమా అని నవ్వుతూ అంటాడు. నువ్వు ఏడుస్తుంటే ఇడే ఉన్నాడు, ఏడుస్తుంటే వాళ్ళు నన్ను నవ్వుతాడా? వాడు ఏడుస్తా అంటే చెప్పండి. ఇప్పుడు మీ పాపలే ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు, మీ కూతుర్లు నవ్వుతూ ఉంటే, మీ కూతుర్లు కొడుకులు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే, చింతిస్తుంటే మీ నాన్న నవ్వుతూ అంటారా? మీ తల్లిదండ్రులు నవ్వుతూ అంటారా? మరి మనం అందరం యేసుప్రభు బిడ్డలం కదా, మనం అందరం ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే యేసుప్రభు సంతోషమా? మన దుఃఖం ఆయనకు సంతోషం వేస్తుందా? ఏదో ఆయన మనకు దుఃఖం ఆయనకు సంతోషం ఏదో. ఆయన మనకంటే ఎక్కువ, అయ్యో నా బిడ్డ బాధపడుతుంది, నా బిడ్డ ఏడుస్తున్నాడే అని ఆ బిడ్డల కంటే తల్లిదండ్రులు ఎక్కువ ఇంకా బాధపడతారు. అలా మనం బాధపడినప్పుడు, ఏడ్చినప్పుడు యేసు ప్రభు మనకి ఇంకా ఎక్కువ
బాధపడుతుంటే అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడు, నా బిడ్డ ఏడుస్తుంది, బాధపడుతుందని చెప్పేసి యేసుప్రభు ఇంకా బాధపడతాడు. కానీ మనం ఏమనుకుంటాము, యేసుప్రభు నా బాధను పట్టించుకోవట్లేదు, నా చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మనం అదే అర్థం చేసుకోవాలా, యేసుప్రభు మనం బాధపడుతుంటే చూసి సంతోషించే దేవుడు కాదు, మనం ఏడుస్తుంటే చూసి సంతోషించే దేవుడు కాదు, మన కన్నీరు కారుస్తుంటే ఆయనకు ఆనందించే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఆయన రూపంలో చేసుకున్నాం, ఆయన బిడ్డలము. మనం ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేడు, మనం బాధపడుతుంటే ఆయన చూడలేడు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆయన ఏం చెప్తున్నాడు దాని ప్రకారం మనము ఆ మాట ప్రకారం మనం చేస్తే మన బ్రతుకు ఇప్పుడు ఎలాగున్నా సరే, ఒకవేళ వాడిపోయే స్థితిలో, ఆ నశించిపోయే స్థితిలో ఉంటున్నా సరే, మరలా చిగురులు వస్తాయి, మరలా ఆకులు వస్తాయి, మరలా పెద్ద చెట్టు అవుతుంది, మరలా పచ్చగా మారుతుంది, మరలా పువ్వులు పోస్తాయి, మరలా కాయలు కాస్తాయి. హల్లెలూయా. అలాంటి మాటలు యేసు ప్రభు మాకు చెప్పే మాటలు. మరలా చెప్తున్నావు, ఆశీర్వాద మాటలే కావచ్చు, హెచ్చరిక మాటలే కావచ్చు, ప్రేమతో కూడిన మాటలు కావచ్చు, శిక్షతో కూడిన మాటలు. యేసు ప్రభు ఏ మాట చెప్పినా సరే అది కేవలం నిన్ను బ్రతికించే మాటలే, నిన్ను సరిచేసే మాటలే, నీకు మంచి చేసే మాటలే, మేలు చేసే మాటలే యేసు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. మంచిది. ఎన్నో అధ్యాయం? వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం ఏంటి, గుర్తుందా? సరే, చివరి కుటుంబ ప్రార్థనలో మీరు విన్న అంశం దేని గురించి ఉన్నారు? ఉత్సవం చేయడానికి సిద్ధపడండి అనే అంశం గురించి, దేవునికి గొప్ప ఉత్సవం చేయడానికి, గొప్ప పండుగ చేయడానికి ముందే మీరు సిద్ధపడండి అనే అంశం గురించి పోయినసారి దేవుని కుటుంబ ప్రార్థనలో మాట్లాడాడు. హల్లెలూయా. సరే, మత్తయి సువార్తలో చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకు గుర్తుండకపోయిండొచ్చు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిగా దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, వారిని నిర్లక్ష్యం చేయవద్దండి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. వారిని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే వారికి సంబంధించిన దేవదూతలు నా ఎదుట ఉన్నారు, మా సన్నిధిలో ఉన్నారు, కాబట్టి వారిని నిర్లక్ష్యం చేయొద్దండి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినారు. ఆ వారు అనేది ఎవరో, వారిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది అనేది దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోయింటే ఆ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు వినండి, మరలా తెలుసుకొని ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఆ తర్వాత ఏం మాట్లాడదో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. అందరూ శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏం మాట్లాడిందో నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి అందరూ. హల్లెలూయా. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడి వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచుడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకి పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడి సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకనిగాను ఎంచుకొనుము. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే, ఎవరైనా నీ పట్ల ఏదైనా తప్పు చేస్తే, లేదా ఎవరైనా తప్పు చేస్తే నువ్వేం చేయాలంటే, ఆ తప్పు చేసిన వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా నువ్వు ఆ తప్పు చేసిన వ్యక్తితో ఒంటరిగా వెళ్ళి ఆ తప్పుని గురించి అతనికి చెప్పాలా, ఇది తప్పు అని చెప్పాలా. అది విని తన తప్పు తెలుసుకొని మారినాడా, నువ్వేం చేయాలంటే వాడు మరలా మీతో పాటు హాయిగా ఉండొచ్చు. వాడు వినలేదు, నువ్వు చెప్తే వినలేదు, నువ్వు అప్పుడేం చేయాలంటే అతన్ని తీసుకొని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాల. లేబడిన మాట 2-3 సాక్షుల దగ్గరికి తీసుకెళ్ళాల. పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా తప్పు చేసినాడు అని చెప్పాలా. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇది తప్పు నాన్న, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తారు. వాళ్ళ మాట కూడా వినకపోతే అప్పుడు నువ్వేం చేయాలంటే సంఘానికి తీసుకెళ్ళాల.
సంఘాన్ని తీసుకెళ్ళి సంఘం ఎదుట సంఘం దగ్గర చెప్పాల. సంఘం దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు కూడా చెప్పినప్పుడు వినలేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని, ఆ తప్పు చేసిన వ్యక్తిని అన్యునిగా, సుంకరిగా, ఇంకా నీకు వాడికి సంబంధం లేదు అన్నట్టుగా వాడిని విడిచిపెట్టేయాల, వదిలేయాల అని దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తానంటే నీ సొంత సహోదరుడు గురించి. ఎవరి గురించి? సొంత సహోదరుడు. సపోజ్ ఆడు నేనిద్దరం అన్నదమ్ములు అనుకోండి, సొంత అన్నదమ్ములు అనుకోండి. నేను ఏదైనా తప్పు చేశాను, ఆడు వచ్చినాడు, నువ్వు తప్పు చేసినావు, ఒంటరిగా మేము ఇద్దరం ఉన్నప్పుడు వచ్చినాడు, నువ్వు ఇలా చేసినావు, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇట్లా ఎందుకు చేసినావు అన్నాడు అనుకో, అవును కదా నేను అలా చేయకుండా ఉండాల్సింది, తప్పు అయిపోయింది అని నేను అనకుండా నా ఇష్టం రా, నా ఇష్టము, నేను చేసిందే కరెక్టు అని అన్నాను అనుకో, అప్పుడు వాడు ఏం చేయాలా? సరే నేను చెప్పిన మాట వినలా కదా, రా ఇద్దరి దగ్గర పోదాం, ఇద్దరు ముగ్గురు పోయి చెప్దాం ఈ విషయం గురించి, వాళ్ళు ఏం చెప్తారో అని చెప్పేసి వాడు నన్ను మీ ముగ్గురు దగ్గరికి పిలుచుకొని వచ్చినాడు. వాడు నా ఇలా చేసినాడు, ప్రవీణ్ ఇలా చేసినాడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు మీరు తప్పు అని తెలుసు. అది వీళ్ళు కూడా ఏం చెప్తారు? నా తప్పు చేయకూడదురా ప్రవీణ్, నువ్వు ఇలా తప్పు చేస్తే ఎట్లా, ఇది తప్పు కదా, వీళ్ళు ఎందుకు చేసినావు అని చెప్తాడు. చెప్పినప్పుడు నా ఇష్టం నేను చేస్తాను, మీరేంది నాకు చెప్పేది అని ఆ తప్పును వాళ్ళు చెప్పిన మాట కూడా నేను పట్టించుకోలేదు అనుకో, అప్పుడు మళ్ళీ వాడు ఏం పిలుచుకోతాడు? నన్ను తీసుకెళ్ళి సంఘం ఎదురుకు తీసుకెళ్తాడు, అందరి దగ్గర తీసుకెళ్ళి చెప్తాడు, ఇలా తప్పు చేసినాడు, ఇది చేసినాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత సంఘ పెద్దలు వాళ్ళందరూ ఉండేళ్ళు కూడా చెప్తారు. ఆ సంఘం అంటే ఊరు కావచ్చు, లేదంటే ఏదైనా మన చర్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంఘం అంతా చెప్తారు. సంఘం అంతా ఏం చెప్తాను, నేను అలా చేయకూడదు కదా, ఇలా తప్పు కదా, తప్పు చేయకూడదు అన్నాడు అనుకో, వీడు వాళ్ళు చెప్పిన మాట కూడా నా ఇష్టం నేను చేశాను అనుకో, అప్పుడు వీడు ఏం చేయాలంటే నన్ను అన్యుడిగా, సుంకరగా ఎంచేసుకోవాలంట. అంటే ఇంక నీకు నాకు సంబంధం లేదురా అన్నట్టుగానే, నువ్వెవడో నేనెవడో అంటానులే, అట్లాగే ఎంచేసుకొని సొంత రక్తం పుట్టి సొంత రక్తంతో ఇద్దరు పుట్టినా సరే, సొంత అన్నదమ్ములైనా సరే, సొంత అక్కచెల్లెలైనా సరే, సొంతమైనా సరే, ఒకే తండ్రి కడుపులో ఒకే తల్లి కడుపులో పుట్టినా సరే, అలా కానా నువ్వు చెప్పినప్పుడు వినకపోయినా, ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు వినకపోయినా, ఒక సంఘం అంతా చెప్పినప్పుడు వినకపోయినా, ఆ తప్పును సరి చేసుకోకపోతే వాళ్ళు ఇంకా నీకు సంబంధం లేనట్టుగానే వాళ్ళని ఎంచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఒకరు ఎవరైనా తప్పు చేస్తున్నారనుకో, ముందు ఏం చేయాలంట? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పాలంట. ఎవరైనా తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలా అని దేవుడు చెప్తున్నాడు. సో ఈ అంశం నుంచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఒక వ్యక్తిని ఎప్పుడు ఒంటరిగా గద్దించాలా, ఎప్పుడు అందరి ఎదుట గద్దించాలా అనే అంశమే డిఫరెంట్. గద్దించడం అంటే, హెచ్చరించడం అంటే ఆ వ్యక్తి ఏదో చేయకూడని పని చేసినాడనే, అప్పుడే కదా మనం హెచ్చరిస్తాం, గద్దిస్తాం. శిక్షించేదైనా, హెచ్చరించేదైనా, గద్దించేదైనా ఒక వ్యక్తి ఏదైనా చేయకూడని పని చేసినప్పుడే మనము గద్దించడమో, శిక్షించడమో, హెచ్చరించడమో అలాంటివన్నీ చేస్తాం. రేయ్ నువ్వు వాడికి వెళ్ళి పడుకోపో, అందరు నిన్ను చూస్తున్నారు, పో లేయి పో, నువ్వు తూగుతా ఉండదు చూడాలనా, వాళ్ళకి నీ తలకాయ తప్ప ఇంకేం కనిపిస్తుంది, దేవుడు చెప్పే వాకింగ్ కనిపిస్తుంది నువ్వు తూగుతా అంటే. పడుకో ఇంకా. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తిని గద్దించే సిచ్యువేషను, హెచ్చరించే సిచ్యువేషను, సరిచేసే సిచ్యువేషను అది ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి చేయకూడని పని ఏదో చేసినప్పుడే. మనుషులుగా ఉన్న తర్వాత మనము ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటాం మనిషిగా ఉన్నప్పుడు. అయితే అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు ఒంటరిగా గద్దించాలా, ఎప్పుడు అందరి ఎదుట గద్దించాలా, లేదంటే ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు హెచ్చరించాలా, ఎప్పుడు అందరూ ఉన్నప్పుడు హెచ్చరించాలా, లేదా మనకు అర్థం కాదండి ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తిట్టాలా,
ఎప్పుడు అందరూ ఉన్నప్పుడు తిట్టాలా. ఇది మనం చాలా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఏదైనా తప్పు కానీ లేకపోతే ఏదైనా కానీ చేసినప్పుడు ఒంటరిగా ఎప్పుడు మనము ఆ వ్యక్తిని గద్దించాలా, తిట్టాలా అంటే శిక్షించాలా, అందరి ఎదుట ఎప్పుడు గద్దించాలా, శిక్షించాలా అనేది మనం చాలా 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 ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే ఒక వ్యక్తిని మనము ఎప్పుడు ఎలా సరిచేయాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ అంశం నుంచి దేవుడు ఏం మాట్లాడుకున్నాడంటే, ఒక వ్యక్తిని ఎప్పుడు ఒంటరిగా గద్దించాలి, ఎప్పుడు అందరి ఎదుట గద్దించాలి. ఎందుకు ఒంటరిగా గద్దించాలి, ఎందుకు అందరి ఎదుట ఆ వ్యక్తిని గద్దించాలి. సపోజ్ ఆ వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలనుకో, ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడే గద్దించాలా, అందరి ఎదుట ఎందుకు గద్దించకూడదు. రెండోది, ఒక వ్యక్తిని అందరి ఎదుట గద్దించాలనుకో, ఎప్పుడు అందరి ఎదుట ఎందుకు అందరి ఎదుటనే గద్దించాలా, ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించకూడదు అనేది తెలుసుకోవాలి. సో ఆ అంశం నుంచి ఫస్ట్ ఒక వ్యక్తిని ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలా అంటే, ఆ వ్యక్తి ఏం చేశాడో అది పక్కన పెడితే అది అందరి ఎదుట అతను గద్దించకూడదు, దాని గురించి తెలియచేయకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. అతడు నీవు ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయం గురించి మాట్లాడాలా, గద్దించాలా, హెచ్చరించాలా, శిక్షించాలా, లేదంటే తిట్టాలా, లేదంటే సరిచేయాలి. ఇది ఉంటుంది. ఒక వ్యక్తిని ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంటే అక్కడ రాయబడిన మాట అక్కడే ఉంది. 18వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుము. ఒక వ్యక్తిని ఎప్పుడు మనము ఒకరే ఉన్నప్పుడు గద్దించాలంటే ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఏం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంట. అందరిలో గద్దించకూడదంట, అందరిలో సరిచేయకూడదంట, అందరిలో హెచ్చరించకూడదంట. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అతన్ని శిక్షించడం కానీ, సరిచేయడం కానీ, గద్దించడం కానీ చేయాలి. మరి అందరిలో ఉన్నప్పుడు ఎప్పుడు గద్దించాలంటే చూపిస్తాను చూడండి. దాని తర్వాత మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. అందరి ఎదుట ఎవరిని గద్దించాలంట? పాపము చేసేవారిని అందరి ఎదుట గద్దించాలంట. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు గద్దించాలంట? తప్పు చేసేవారిని. ఎవరిని? తప్పు చేసేవారిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంట. పాపం చేసేవారిని అందరి ముందు గద్దించాలంట. అర్థమవుతుందా? మరి తప్పు పాపం రెండు ఒకటే కదా, ఒకటే కదా. మళ్ళీ ఎందుకు ఒంటరిగా ఏంది, ఇది ఒంటరిగా ఏంది, అది అందరి ముందు ఏంది? తప్పు పాపం రెండు ఒకటే కదా. సరే వినండి. హల్లెలూయా. ఇక్కడేమో తప్పు చేసిన వారిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు అంటున్నాడు, పాపం చేసిన వారిని మాత్రం అందరి ఎదుట గద్దించు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? తప్పు పాపము రెండు ఒకటి కాదు. తప్పు వేరే, పాపము వేరే. అర్థమైందా? తప్పు వేరే, పాపము వేరే. కాబట్టే తప్పు చేసేవారిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, పాపం చేసేవారిని అందరి ఎదుట గద్దించు అని చెప్తున్నాడు. మీకు అర్థమయ్యే భాష చెప్తా. ఏంది తప్పు వేరేంది, పాపం వేరేందంటే నేను చెప్తాను, అర్థమండి. తప్పుకి పాపానికి డిఫరెన్స్ ఏంటంటే, తప్పు అంటే ఏంటంటే
నువ్వు ఒక మీద కోపపడినావు అనుకో, అనవసరంగా ఏం లేదు అక్కడ, కోపపడినావు అనుకో, అక్కడ ఏం లేదు, ఏ పొరపాటు లేదు, నీకేదో కోపం వచ్చింది ఆవేశం, లేకపోతే నువ్వు ఏదో పని ఏదో నీకు కోపం వచ్చేసి ఇంట్లో అరిచేసినావు. ఇప్పుడు ఇతనే ఉన్నాడు, బయట ఏదో జరిగింది, మార్కెట్లో పోయినాడు, అక్కడ ఏదో చిన్న గొడవ జరిగింది, ఇతను ఊరికి అనవసరంగా ఏదో అన్నారు, ఆ కోపంలో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది, వంట చేస్తానంది, అన్నం తినరా అని చెప్పింది, నేను తినబో అన్నాడు. మళ్ళీ ఇంకో 2 సారి నువ్వు పొద్దు నుంచి ఏం తినలేదు, అన్నం తినంటే అప్పుడు నాకు అన్నం వద్దని చెప్పి ఇసురు పారేసినాడు కోపంతో. అదేంటి? తప్పు. అది ఏంటి? తప్పు. అది పాపం కాదు, అర్థమైందా? అది తప్పు. అంటే తప్పు అంటే ఏంటంటే దానివల్ల నీ జీవితము చెడిపోయే పరిస్థితి ఏముండదు, నీ జీవితం నరకాన పోయే పరిస్థితి ఏముండదు, దానివల్ల పెద్ద నష్టం ఏం జరగదు. అవి ఏమనంటే కొన్ని ఉంటాయండి, ఈ కోపం కానీ, ఆవేశం కానీ, చిన్న ఇంట్లో గొడవలు కానీ, చిన్న కొట్లాటలు కానీ, పెద్ద చిన్న గొడవలు కానీ, కొట్లాటలు కానీ, ఇలాంటివి ఉంటాయి చూడు, వీటిని ఏమంటారంటే తప్పులు అంటారు. తెలియకుండా అమాయకంగా చేసే పనులు కానీ, తెలివి తక్కువ జీవితంతో చేసే పనులు కానీ, ఇప్పుడు అరే ఆడిపోతే ముళ్ళ కంపలు ఉంటాయి, బురదలు ఉంటాయి, పడిపోతారని చెప్పి వీడు పోయినాడు, తెలివి లేకుండా పోయినాడు, పడిపోయినాడు, తప్పు. అదేం పెద్ద పాపం కాదు. అవేంటి? అవి చిన్న తప్పులు. ఆడ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో పెట్టినారు ఆ డబ్బులు, ఆడ పెట్టినారు, టీవీ పెట్టినాడు, పిల్లోడు వచ్చి తీసుకోమన్నాడు, అది పాపం కాదు. వాళ్ళ నాన్న చెప్పలా, తీసుకోమన్నాడు, అది పాపం కాదు. అదేంటి? తప్పు. అంటే ఇలాంటి చిన్న తప్పులు ఉంటాయి చూడండి, అంటే ఆ కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, చిన్న గొడవలు కావచ్చు, అట్లా తెలియకుండా ఇంట్లో ఏదైనా తెలియకుండా పెట్టినది తీసేసుకునేది కావచ్చు, ఇలాంటివి ఉంటాయి చూడు. వేరే వాళ్ళు అనవసరంగా ఎక్కిరించడం కావచ్చు, దూషించడం కావచ్చు, ఆ ఎక్కిరించడం కూడా, దూషించడం కూడా, తిట్టడం కూడా చిన్న తప్పులు ఇవి, ఈ పాపాలు కాదు. ఇలాంటివి ఎవరైనా చేస్తే కోపం కానీ, ఆవేశం కానీ, చిన్న గొడవలు కానీ, లేకపోతే అలాంటి తిట్టడం కానీ, దూషించడం కానీ, నిందించడం కానీ, హేళన చేయడం కానీ, ఎక్కిరించడం కానీ, ఇలా ఎవరైనా చేశారనుకో, వాళ్ళు ఏం చేయాలంట? అందరి ఎదుట పోయి అందరు ఇదే నువ్వు ఎట్ట కోపడినా అట్ట కోపడినా అని చెప్పి ఇంట్లో ఉండే రచ్చనే ఈదిలో పెట్టకూడదు అంటారు కదా, ఇంట్లో ఉండే రచ్చనే ఈదిలో పెట్టకూడదు అంటారు. అట్లా అందరి ఎదుట చెప్పేది కాదు అది. నువ్వెవరు చెప్పాలా? వాడికి పోయి ఆ కోపం అన్నాడు, అలా కోపపడకూడదు, అలా చేయకూడదు, అలా గొడవ పడకూడదు అని నువ్వు చెప్పాలా. ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించాలా, అలా కోపపడదు, ఇట్లా చేయకూడదు, అట్లా కోపడితే ఎట్లా నువ్వు అట్లా కోపడితే, అన్నం తినకుండా కోపడితే ఎట్లా, కోపం చూపిస్తే ఏమొస్తుంది, నీ కడిపే కదా కాలేది అని ఆ వ్యక్తికి చెప్పాలా. అట్లా గొడవ పడుకుంటే ఎట్లా, గొడవ పడితే మనకే కదా నష్టము అని చెప్పేసి చెప్పుకోవాలా, గద్దించాలా. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పుకోవాలి ఇలాంటి విషయాలు. ఏంటి? తప్పులు. ఆ ఇంట్లో చేసే తప్పులు కావచ్చు, పిల్లలు చేసే తప్పులు కావచ్చు, తల్లిదండ్రులు చేసే తప్పులు కావచ్చు, స్కూల్లో జరిగే తప్పులు కావచ్చు, కాలేజీలో జరిగే తప్పులు కావచ్చు, పని చేస్తున్న చోట్ల జరిగే తప్పులు కావచ్చు. ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే వారితో మాత్రమే అది చెప్పాలా, అందరికీ తెలిసేలాగా చేయకూడదు. అర్థమైందా? తప్పులు అనేటివి బయటకు వెళ్ళకూడదు, వాళ్ళ మధ్య ఉండాలా, అది దాని అర్థం. వాళ్ళ మధ్యలో అవి సాల్వ్ అయిపోవాలా. వేరే వ్యక్తి మూడో కంటికి తెలియకూడదు అంటారు కదా, అంటే మూడో వ్యక్తికి ఆ తప్పు గురించి దాని గురించి తెలియకూడదు. తప్పులు అనేటి వాటివి ఆ తప్పు చేసిన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి తప్ప బయటికి వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండి సరి చేసుకోవాలి. ఇది తప్పు అనేది ఆ వ్యక్తి ఒంటరిగా, తప్పు చేసిన వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడే అతన్ని హెచ్చరించడమో, సరి చేయడమో, చెప్పడమో, ఇలా కాదు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పడమో, సరి చేయడమో, హెచ్చరించడమో, తిట్టడమో, లేదంటే అతన్ని సరి చేయడమో, లేదా చేయాలి ఆ వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని. ఇది ఏంది? తప్పు చేసిన వ్యక్తుల విషయంలో. రెండోది పాపం చేసిన వారిని ఏం చేయాలంట? అందరి ఎదుట గద్దించాలంట. పాపం చేసేవారిని మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు అందరి ఎదుట, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళందరి ముందు, అందరి ఎదుట గద్దించాలంట. ఆ పాపం అనేటి బైబిల్లో చాలా ఉన్నాయి. విగ్రహారాధన,
వ్యభిచారము, మద్యపానము, అక్రమ సంబంధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఈ పాపిస్ట్ పనులు ఏం చేస్తాయంటే, పోకిరి చేష్టలు, అల్లరి చిల్లర చేష్టలు, సినిమాలు, సీరియళ్ళు, ఇవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాయి. నీ జీవితాన్ని చెడు చేస్తాయి ఇవి. తప్పులు నీ జీవితాన్ని ఏం చెడు చేయవు. తప్పులు నీ జీవితాన్ని చెడు చేయవు. అవి జస్ట్ కొంచెం అయితే నష్టం చేస్తాయి తప్ప ఇంకేం చేయవు. కానీ పాపం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని చెడు చేస్తుంది. నీ జీవితంతో పాటు నీ కుటుంబ సభ్యులను కూడా, జీవితాన్ని కూడా చెడు చేస్తుంది. నీ జీవితాన్ని నరకంలోనికి, మరణంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఈ తప్పులు అనేటివి మరణంలోకి తీసుకెళ్ళవు జీవితాన్ని ఎప్పుడు. చిన్న చిన్న తప్పులు అనేటివి జీవితాన్ని ఎప్పుడు ఆ చెడుతనంలోకి కానీ, మరణంలోకి కానీ, ఆ నాశనంలోనికి తీసుకెళ్ళవు. పాపం అనేది నీ జీవితాన్ని చెడుతనంలోనికి, నాశనంలోనికి, మరణంలోనికి, నరకంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఈ పాపం చేసేవారిని మాత్రం అందరి ఎదుట గద్దించాలంట, అందరి ఎదుట వాళ్ళు హెచ్చరించాలంట, అందరి ఎదుట వాళ్ళకి చెప్పాలంట. పాపం చేసేవాళ్ళు మాత్రం ఎందుకు తప్పులు చేసేవాళ్ళనేమో ఒంటరి దగ్గరే ఉన్నప్పుడు చెప్పాలంట. పాపం చేసిన వారిని మాత్రం అందరి ఎదుట గద్దించాలంట. ఎందుకు చెప్తున్న మాట, అక్కడ రాయబడిన మాట 18వ అధ్యాయంలో, నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించము. అతను నీ మాట వినిన ఎడల అతను నువ్వు తిరిగి సంపాదించుకుందు. అంతే. అంటే ఈ చిన్న చిన్న తప్పులు అనుకో, చెప్పగానే వాళ్ళు మళ్ళీ తెలుసుకొని మారుమనసు పొంది తెలుసుకుంటారు, సరి చేసుకుంటారు. చిన్న చిన్న తప్పులే కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడే తెలుసుకొని తొందరగా అది తప్పని తెలుసుకొని వాళ్ళు మరలా మామూలు స్థితికి వచ్చేస్తారు, మరలా వాళ్ళు మంచిగా వచ్చేస్తారు. కానీ పాపం అట్లా కాదు. పాపం అలాంటిది కాదు, చిన్నగా వచ్చేసేది కాదు అది. ఆ పాపంలో ఒకసారి కానీ పడితే మరలా మామూలు స్థితికి రావాలంటే అంత ఆషామాష కాదు. ఎలా ఉంటుందంటే బబుల్ గేమ్ బాగా నవ్వులేసి చేతులు రాసుకున్నట్టే. పీక్కోవాలంటే ఎంత టైం పడుతుంది? అంత టైం పడుతుంది. లేదంటే కీలు పూసుకున్నట్టే చేతికి. పీక్కోవాలంటే ఇప్పుడు నేను పూసుకున్నా కదా, ఇదే 2 వారాలు అయింది. దీన్ని పీక్కోలేక కొంచెం పీక్కుంటాను. పాపం అంటే ఇట్లా ఉంటుంది. తప్పు అంటే ఎలా ఉంటుందంటే చిన్న గాయం లాంటిది, పోతుంది. పాపం ఎలా అంటే ఇట్లా ఉంటుంది అనమాట. పీకి అది ఎప్పుడు మరలా మామూలు స్థితి, ఇది ఎప్పుడు మామూలు స్థితి అవుతుందో నాకు తెలియదు. ఇప్పటికే 3వ వారం జరుగుతుంది. ఇది 3వ వారం జరుగుతుంది. కానీ ఇంకా నేను కొంచెం పీక్కుంటున్న మామూలు స్థితిలోకి రాలా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తప్పులు అనుకో అప్పటికప్పటికే సరి చేయబడితే అప్పటికప్పటికే మరలా మామూలు పరిస్థితులకి వచ్చేయచ్చు. కోపం వచ్చింది చెప్పినాము, ఆ కోపము అప్పటికప్పుడు ఉంటుంది, మళ్ళీ అది 1 గంట తర్వాత పోతుంది. ఈరోజు నైట్ పడుకుంటేస్తే పొద్దునకంతా ఆ కోపం అంతా పోతుంది. మళ్ళీ ఆయన వచ్చి టిఫిన్ చేద్దామంటే చేయమ్మా, టిఫిన్ చేయమ్మా అంటాడు. ఎందుకు? కోపం అప్పుడే పోయింది కాబట్టి. కానీ పాపమట కాదు. ఒకసారి కానీ పాపంలో పడితే దాని నుంచి మరలా బయటికి రావాలంటే కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని వారాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, అసలు జీవితాంతం రాలేకపోవచ్చు. అట్లే ఆ పాపంలోనే చచ్చిపోవచ్చు. అంత భయంకరమైనది పాపము. పాపం గురించి చెప్తే అది ఉరి వంటిదంట. ఉరి వలేస్తాం కదా మనము, మామూలుగా మీరందరూ ఇది కంసిపిటల్గా వరలేస్తాం కదా, ఆ వలలో గానా ఉరిలో గానా లేకపోతే కుందేలు కూడా ఊరిలేస్తుంటాం. చేపలకు కూడా మనం వేస్తాం, వలలు వేస్తాం కదా. దాంట్లో పడితే మళ్ళీ అది బయటికి రావడం ఎంత కష్టమో. చచ్చి బతికి బయటికి రావాలా. ఒకటి రావాలంటే దాని ప్రాణానికి తెగించాలి. ఇంకా రెండోది లేదంటే చచ్చిపోవాలి. అంతే కదా. ఆ వలలో కానీ, ఆ ఉరిలో కానీ, పక్షి కానీ, ఆ కుందేలు కానీ, ఆ చేప కానీ పడితే అది ఎంత గిలగిలా కొట్టుకోవాలా. దాని అదృష్టం బాగుంటే ఆ వల నుంచి కానీ, ఆ ఉరి నుంచి కానీ దాని నుంచి బయటపడుతుంది. గాయాలయ్యి, రక్తాలయ్యి, దాని చర్మంతా ఉడిపి, పొడిసంతా పోయి చచ్చి బతికితే తప్ప ఆ ఊరిలో నుంచి బయటికి రాలేదు. ఒకటేది. రెండోది సావే. రెండే దానికి ఉండేది ఆప్షన్. ఒకటి గాయాలు పాలయ్యి
నాశనం అయిపోయి చచ్చి బతికి బయటికి రావాలి, లేదంటే రెండోది చచ్చిపోవాలి. అంటే ఈ తప్పులు అనేవి అంతేం లే, అప్పటికప్పుడు సరి చేసుకునేది, అప్పటికప్పుడు మళ్ళీ పరిస్థితి మామూలుగా అయిపోతుంది. ఆ కోపం కానీ, ఆవేశం కానీ, ఆ చిన్న చిన్న గొడవలు కానీ, ఆ వస్తువు తీసుకునేవి కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే ఆ ఎక్కిరించడాలు కానీ, ఆ దూషించడం తిట్టడం కానీ అప్పటికప్పుడుకి మరలా పరిస్థితి ఈరోజు ఉంటే మళ్ళీ రేపు అనడానికి మరలా మామూలునికి వచ్చేస్తుంది. కానీ పాపంలో పడితే మాత్రం బయటికి రావడం చాలా చాలా కష్టం. యేసు ప్రభు ఎందుకు ఈ తప్పులు చేసిన వారిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించండి, పాపం చేసిన వారిని మాత్రం అందరి ఎదుట గద్దించండి అని ఎందుకు చెప్పాడంటే, తప్పులైతే అప్పటికప్పుడు సరి చేయబడతాయి, లేదంటే ఒక రోజులోనే 2 రోజుల్లోనే సరి చేయబడతాయి, మరలా పరిస్థితి అంతా మరలా మామూలుగా వచ్చేస్తుంది తక్కువ టైంలోనే. కానీ పాపం అనేది అంత సామాన్యం కాదు, దాని నుంచి బయటపడ్డాం. పాపంలో పడిపోయిన వ్యక్తి మరలా మామూలు స్థితికి తీసుకురావడం అంత సామాన్య విషయం కాదు, అంత ఆషామాష విషయం కాదు. రెండోది ఏంటంటే అక్కడ చెప్తున్నమాట తిమోతిలో ఎందుకు అందరి ఎదుట గద్దించాలంటే, చూడండి 5వ అధ్యాయం 20వ వచనం, ఇతరులు భయపడు నిమిత్తము. మొదటి కారణం పాపం చేయవారిని అందరి ఎదుట ఎందుకు గద్దించాలంటే, మొదటి కారణము పాపంలో నుంచి బయటకు రావడము చాలా చాలా కష్టం అని తెలుసుకోవడానికి. రెండోదిగా ఇతరులు భయపడే నిమిత్తం. ఇతరులు భయపడాలంటే ఆ పాపం చేసిన వారిని గద్దించు. నువ్వు చేసిన పాపం చూడరా, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా మారిందో, నువ్వు ఆ పని చేయడం వల్ల కాబట్టి నీ పరిస్థితి ఎలాగా మారిపోయింది. చూడు నీ కుటుంబం మీదకి నింద అవమానం చూడు ఎలాగొచ్చింది, నీ వల్లే. నీ కుటుంబం మంచి కుటుంబమే, కానీ నువ్వు చేసిన ఆ పాపిష్టి పనుల వల్ల నీ కుటుంబాన్ని చూడు ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారో, ఎంతగా నిందిస్తున్నారో అని. ఇప్పుడు సపోజ్ నేను అనుకో ఏదో పాపం చేసినాను, తెలిసిపోయింది, ఊళ్ళో అంతా తెలిసింది నేను ఏదో పాపం చేసినాను. మా అమ్మ వచ్చి, రే నువ్వు ఇలాంటి పని చేసినావు, పనికి మనవాడు చూడు నీ వల్ల ఇప్పుడు మా ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో అందరూ తిట్టినారు, ప్రవీణ్ గారు అంత మంచోడు చూడు, ఇలాంటి పని చేసినాడు వాళ్ళ ఫ్యామిలీ ఏం వాళ్ళ అమ్మ నాన్న పెంచినారు, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా పెంచేది బిడ్డల్ని అని అన్నారు అనుకో. ఎవరిని? మా ఇంటి అందరు నేను చేసిన పాపను బట్టి మా ఇంటి వాళ్ళందరూ అన్నారు అనుకో. అప్పుడు ఈ అన్న వచ్చి, ప్రవీణ్ అసలే నువ్వు ఇంత చెడ్డ పని నువ్వు చేసినావు, చూడు నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళందరూ చూడు ఎంత చెడ్డ పని, మీ అమ్మ నాన్న తలెత్తుకోవాల్సి వచ్చింది, మీ అమ్మ నాన్న రేపు ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు ఊర్లో, మీ అమ్మ నాన్న ఎట్లా బతికేది అని ఈయన వచ్చి నాకు చెప్తున్నాడు. ఆ మాటలు వీళ్ళు విన్నారనుకో, ఎవరు? వీళ్ళు ఊరంటే సరే నాలాంటి యవనస్తులు అనుకో, నాలాంటి యవనస్తులు ఉన్నారు అంటే పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా వింటారు కదా. అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది, అమ్మో ఆ ప్రవీణ్ అన్నట్టు చేసినాడు కాబట్టి వాళ్ళ ఇంటి మీదకి అలాంటి చెడ్డ పేరు వచ్చింది, మనం కూడా ఇలా చేస్తే మన ఇంటి మీద కూడా ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది, రమ్మో స్వామి ఇలాంటి పని మనం చేయకూడదు నాయన అని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం జరుగుతుంది, అప్పుడు భయం వేస్తుంది. అర్థమైందా? అంటే పాపము చేసిన వారిని కానీ నువ్వు గాన అలా గద్దిస్తే వినేవాళ్ళు ఏం చేస్తారంట, భయపడతారంట. ఎందుకు? మనం ఒకవేళ ఇలాంటి పని చేస్తే, ఇలాంటి పాపం చేస్తే మనకు కూడా ఇదే కదా గతి, మనకు కూడా ఇలాంటి సందర్భమే కదా వస్తుంది, మన కుటుంబం మీద కూడా ఇలాంటిదే కదా వస్తుందని చెప్పేసి వాళ్ళు భయపడతారంట. ఆ పాపం చేయకుండా, అలాంటిది చేయకుండా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలాంటివి చేయకుండా జాగ్రత్త పడతారంట. అంటే పాపము చేసిన వారిని అందరి ఎదుట ఎందుకు గద్దించాలంటే, మొట్టమొదటిగా ఆ పాపంలో నుంచి బయటకు రావడం చాలా కష్టమని ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి తెలియడానికి. రెండోది ఏంటంటే, అలా అందరి ఎదుట గద్దించినప్పుడు అలాంటి పాపాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు తెలియకుండా. వెంటనే నేను బయటపడిపోయాను అనుకో, కొందరు బయటపడకుండా చేస్తూ ఉంటారు, వాళ్ళు భయపడిపోతారు. అమ్మో ఊరు నేను కూడా అలాంటి పాపమే చేస్తాను రా స్వామి, ఇది ఎప్పుడు బయటపడిపోతే నా బతుకు కూడా ఇంతే కదా, మా ఇంటి బతుకు కూడా ఇంతే కదా, మా ఇంటి మీద కూడా ఇలాంటి నిందలు అవమానాలు వస్తాయి కదా, నన్ను కూడా ఇలాగే ఊర్లో నిలబెట్టి తిడతారు కదా, ఇలాగే నన్ను కూడా ఇలాగే చెడ్డ మాటలు చెప్తారు కదా, అప్పుడు నన్ను కూడా అందరూ నిందిస్తారు కదా, అప్పుడు నన్ను కూడా అందరూ అవమానంగా నీచంగా చూస్తారు కదా అని చెప్పి అలాంటి పాపం చేసేవాళ్ళు కూడా
భయపడి ఆ పాపం చేయకుండా మానేస్తారు. ఒకవేళ అలాంటి పాపం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా భయపడి ఆ పాపం చేయకుండా ఆపేస్తారు. అలాగా పాపం చేయకుండా ఖచ్చితంగా అందరూ భయపడి అలాంటి పాపం జోలికి వెళ్ళరు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అందుకని పాపం చేసేవారిని ఖచ్చితంగా అందరి ఎదుట గద్దించండి అని చెప్తాడు. నేను అదే చేస్తాను. విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పులు చేస్తాను అనుకో, వాళ్ళు ఒకరే ఉన్నప్పుడు పోయి చెప్తాను. నేను అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా ఆవేశపడదు, ఇట్లా కోపడకూడదు అని వారికి మాత్రమే చెప్పి సరి చేస్తాను. కానీ పాపం చేసిన అనుకో మాత్రం అందరికి తెలిసేలాగానే నేను చేస్తాను. అప్పుడు ఈ వ్యక్తి మార్చబడతాడు. ఎందుకు? అందరి ఎదుట నేను ఇట్లా బగ్సేనం అయిపోతున్నాయి, అందరూ ఇప్పుడు నన్ను గురించి ఏమనుకుంటారు, ఇంకపై ఇలాంటి తప్పు చేయకూడదు, నా వల్ల చూడు నేను చేసిన ఈ పాపం వల్ల నాకు ఎంత చెడ్డ పేరు వచ్చింది అని ఇతను ఆలోచిస్తాడు. తన కుటుంబం గురించి కూడా ఆలోచిస్తారు. అరే నా వల్లే కదా ఇలాంటి చెడ్డ పేరు వచ్చింది అని ఇతని కుటుంబము బాగుపడుతుంది. ఇతనితో పాటు ఇన్ని వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి, సరిచేయబడతాయి. ఒకవేళ అలాంటి తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే. మీకు స్టోరీ గుర్తుందా? ఒక స్త్రీ వ్యభిచారం మందు పట్టబడుతుంది కదా. ఏం చేస్తారు అక్కడ ఉండే వాళ్ళందరూ? రాళ్ళతో కొట్టి చంపారని చెప్పేసి యేసుప్రభు దగ్గర పిలుచుకొని వస్తారు కదా. యేసుప్రభు దగ్గర ముందర నిలబెట్టి ఏం చెప్తారు? ఈ స్త్రీ పాపం చేసింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ వ్యభిచారం అనే పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలా అని చెప్పినాడు, మేము చంపేస్తాము అని నిలబెట్టినారు కదా. మధ్యలో నిలబెట్టినారు, అందరు ఎదుటి నిలబెట్టినారు. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? చెప్పు ఏసై అని చెప్తే ఏసై ప్రభు ఏమన్నాడు? ఆ మాట మీకు చదివిస్తాను, భలే ఉంటుంది అన్నమాట, నాకు భలే ఇష్టం అది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 7, 8, 9. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిపోయారు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, అక్కడ ఆ వ్యభిచారం చేయబడిన స్త్రీ, పాపం చేయబడిన స్త్రీ, ఆ పాపిష్టి పనులు చేసిన స్త్రీ నిలబడింది. వాళ్ళందరూ వచ్చి చెప్పారు, ఏం పాపం చేసింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏమైనా రాళ్ళతో కొట్టి చంపేయాలా, నువ్వేం చెప్తావు చెప్పు యేసయ్య అని చెప్తే, యేసుప్రభు ఏం మాట్లాడాడు? ఇక్కడ కూర్చొని రాస్తా అన్నాడంట ఆ భూమి మీద. రాస్తుంటే వీళ్ళు పట్టు, యేసయ్య చెప్పేసయ్య, నువ్వేంటి మేము అడుగుతుంటే నువ్వు చెప్పని చెప్పి పట్టు వదలక అడిగినారంట. వెంటనే యేసుప్రభు పైకి లేచి, మీలో ఏ పాపము చేయనివాడు మొట్టమొదట ఏం మీద రాయండి అని చెప్పగానే అందరూ మనసు గడగడ వణికిపోయారంట. ఎందుకో? రాయి ఎత్తుకున్నాడు అందరూ ఏదో తప్పు చేసినాడే చెప్తానంట లోపల. ఏమరా అరే ఏం రాయి ఎత్తుకున్నావే, నువ్వు ఆ పని చేసినావు, ఆ పాపం చేసినావు, నువ్వు కూడా రాయి ఎత్తుకున్నావు అనిందంట. మన మనస్సాక్షి చెప్తుందంట, మనస్సాక్షి గద్దిస్తుందంట. ఏమరా ఆమె అంటే దొరికిపోయింది, వ్యభిచారం చేస్తా, నువ్వు వాడు బీడీలు సిగరెట్లు తాగుతుంటే మర్చిపోయినావా అని మనస్సాక్షి చెప్తుందంట. ఇటు బీడీలు సిగరెట్లు తాగేవాడికి, ఇంకోటికి దొంగతనం చేసి నువ్వు అడివి ఆ దొంగతనం చేస్తే కదరా, నువ్వు కూడా రాయి ఎత్తుకున్నావా అని చెప్తుందంట. ఆ అమ్మాయికి ఏమ్మా నువ్వు ఆ అబ్బాయితో అట్లా చాటింగ్ చేసినావు, అట్లా ఫోన్ మాట్లాడు, నువ్వు కూడా మరి రాయి ఎత్తుకున్నావు అని చెప్తానంట. ఎరా నువ్వు మందు దగ్గర ఆడ పడిపోయినావే, ఈది నుండి పడిపోయి నువ్వు కూడా ఎత్తుకున్నావు అని చెప్పేసి ఈ మనస్సాక్షి వాళ్ళు చేసిన పాపంలో అన్నీ చెప్పగానే వీళ్ళు భయపడిపోయి పెద్దలు మొదలుకొని చిన్నవాళ్ళకి, అమ్మో మనం కూడా తప్పు చేసినాం రోయ్, మనం కూడా తప్పు చేస్తే ఇప్పుడు ఏమో దొరికిందని చెప్పేసి రాళ్ళతో కొట్టమని మనం పెట్టినాము, రేపు మనం చేసిన పాపం కూడా బయటపడుతుంది. అప్పుడు మోషే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది? ఈ పాపం చేయడానికి ఈయన కూడా రాళ్ళతో కొట్టి చంపి అని చెప్తుంది. అప్పుడు మనం కూడా రాళ్ళ దగ్గర కూర్చోవాలి, రాళ్ళ దెబ్బలు మనకు కూడా పడతాయి. ఈరోజు మనం రాళ్ళు ఎత్తుకొచ్చినా ఏం కొట్టడానికి, రేపు మన బతుకు కూడా ఇదే. ఒకవేళ మనం చేసే తప్పు బయటపడిపోయింది అనుకో, మనం కూడా ఈడబడతాము, రాళ్ళతో మనం కూడా కొట్టి చంపేస్తారు, ఎందుకు వచ్చిన రాజు అని చెప్పి భయపడిపోయి అందరూ వెళ్ళిపోయారంట. అంటే పాపము చేసిన వారిని యేసుప్రభు అందరి ఎదుట గద్దించినాడు కాబట్టి వాళ్ళకి భయం వచ్చి, అమ్మో ఇలాంటి మనం కూడా చేయకూడదు, ఇలాంటి పని మనం కూడా చేయకూడదు, చేస్తే రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, మన బతుకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి భయపడి
అలా పని చేయకుండా మానుకున్నారంట. అంటే పాపం చేసేవారిని ఎప్పుడైతే మనం అందరి ఎదుట గద్దిస్తామో ఏమికి భయం వచ్చిందో లేదా, అమ్మో పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారా నాయన, ఇంకోసారి కూడా దొరికితే రాళ్ళ దెబ్బలే మనకి, ఈసారికి ఎట్లా కరుణించినాడు యేసు ప్రభు వల్ల బతికిపోయినాను, ఇంకోసారి కానీ ఇక్కడ దొరికితే చంపేస్తారు రాళ్ళతో కొట్టేసి, ఏమికి భయం వచ్చి ఆ వ్యభిచారం ఇంకా చేయదు. వాళ్ళు కూడా ఇన్ను వాళ్ళు కూడా భయపడి అమ్మో మనం కూడా ఇలాంటి పాపాలు పనులే చేస్తున్నారు, ఆయన కంటే దొరికిపోయింది మనం ఇంకా దొరకలా, కానీ రేపు కానీ మనం దొరికినాం అనుకో మనకు కూడా ఇదే బతికి వస్తుంది, కాబట్టి ఈ రోజు నుంచి ఆ పాపాన్ని మానేద్దాం, వదిలేద్దాం, ఎందుకు మనకు కూడా ఆ రాళ్ళు దెబ్బలు ఎందుకు, ఆ అవమానాలు ఎందుకు, ఆ నిందలు ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఆ పాపం చేయకుండా భయపడి ఆ పాపం చేయకుండా మానేస్తారు. అలాగా పాపం చేసేవారిని అయితే అందరి ఎదుట గద్దించాలంట. ఎందుకు గద్దించాలంటే ఆ పాపం వల్ల వారి జీవితం, వారి కుటుంబ జీవితం ఎంత చెడిపోతుందో, ఎంత నాశనం అయిపోతుందో, ఎన్ని నిందలు అవమానాలు వస్తాయో అది వారికి తెలియడానికి. రెండోదిగా అలా అందరి ఎదుట గద్దించినప్పుడు అలాంటి పాపాన్ని ఎవరైనా చేయాలనుకుంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి భయపడి వదిలేసి ఆ పాపం చేయకుండా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను సరి చేసుకోవడానికి పాపం చేసేవారిని అందరి ఎదుట గద్దించాల. అర్థమైందా? తప్పులు చేసేవారిని అయితే కొందరు వాళ్ళ దగ్గర మాత్రమే దాన్ని సరిచేసేయాల, కానీ పాపం చేసేవారిని అయితే అందరి ఎదుట గద్దించాల. అయితే ఈ గద్దించడం అంటే ఏంటంటే నువ్వు ఈ తప్పు చేసినావు, ఈ తప్పు చేసిన, ఈ పాపం చేసినావు అని చెప్పడం కాదు. తప్పు చేసిన వాళ్ళు గద్దించడం అంటే, పాపం చేసిన వాళ్ళు గద్దించడం అంటే సపోజ్ తప్పు చేసిన వాడు కోపం ఎగ్జాంపుల్ చెప్పాం కదా, కోపం చేసి నువ్వు ఎందుకు అట్లా కోపం ఉన్నావు, ఎందుకు అంత కోపం వచ్చింది, ఇది కాదు గద్దించడం అంటే. నీ కోపం రావడం వల్ల జరిగిన నష్టం ఏంటి చూడు, నువ్వు కోపం రావడం వల్ల గిన్నెలన్నీ పారేసినావు, ఈ నష్టం జరిగింది జరిగిందని ఆ కోపం వల్ల, ఆ తప్పు వల్ల జరిగిన నష్టం ఏదో తెలియజేయాల. తప్పు వల్ల అయితే, అదే పాపం అయితే పాపం చేయవారిని గద్దించడం అంటే నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు పాపం చేసినావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు వ్యభిచారం చేసినావు, నువ్వు తాగినావు, నువ్వు బూతులు మాట్లాడినావు, నువ్వు అల్లసలు తిరిగినావు, పోగిరి చేతలు చేసినావు, నువ్వు దొంగతనాలు చేసినావు, ఇది చెప్పడం కాదు గద్దించడం అంటే. నువ్వు వ్యభిచారం చేయడం వల్ల ఏం జరిగింది అది చెప్పడం గద్దించడం అంటే. నువ్వు వ్యభిచారం చేయడం చూడు, ఇప్పుడు నీకు ఎంత చెడ్డ పేరు వచ్చింది, నువ్వు వ్యభిచారం చేయడం బట్టే కదా నీకు ఎంత చెడ్డ పేరు వచ్చింది, అవమానం వచ్చింది, అందరూ ఎదుట నువ్వు అవమానపడ్డావు. ఇప్పుడు నీ కుటుంబానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది, నీ కుటుంబం ఎంత తలదించుకోవాల్సి వస్తుంది అని ఆ పాపం వల్ల ఏమి వచ్చిందో దాని గురించి చెప్పాల. దాని గురించి చెప్తే అప్పుడు ఆ వ్యక్తి మారుతాడనమాట, ఆ వ్యక్తి మారుతుందనమాట, పాపం చేసిన వ్యక్తి. అంతేగాని నువ్వు వ్యభిచారం చేసినావు, నువ్వు తాగినావు, నువ్వు సినిమాకు పోయినావు, నువ్వు దొంగతనం చేసినావు, ఇది కాదు వాళ్ళు చేసిన పని కాదు చెప్పాల్సింది గద్దించడం అంటే. గద్దించడం వాళ్ళు ఏం చేసినారో చెప్పడం కాదు, అది చేయడం వల్ల ఏం నష్టం జరిగింది, ఎంత నాశనం జరిగింది అది మనం తెలియజేయాల. అది తెలియజేస్తే వాళ్ళు ఆలోచిస్తారనమాట, ఓహో ఇది మనం చేయడం వల్ల ఈ నష్టం జరిగింది, ఈ పరిస్థితికి కారణము ఇదే, ఈ నిందకు కారణము నేను ఇలా చేయడం వల్లే, ఈ అవమానానికి కారణం నేను ఇలా చేయడం వల్లే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి మరలా దాని జోలికి పోకుండా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. వినేవాళ్ళు కూడా అమ్మో ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుందని చెప్పేసి, ఒకవేళ మనం కూడా ఇలా చేస్తే ఇలాంటి అవమానం వస్తుంది, ఇలాంటి నిందే వస్తుంది, ఇలాంటి మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా మారుమనసు పొందుతారు. గద్దించడం అంటే అది. గద్దించడం వల్ల చేసిన పని చెప్పడం కాదు, చేసిన పని వల్ల ఏమి జరిగింది, ఏం వచ్చిందో అది చెప్పడం వాళ్ళకి. అది చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకొని మారుమనసు పొంది మరలా తమ జీవితాల్ని సరిచేసుకొని మరలా మామూలు స్థితిలోనికి, మంచి జీవితంలోనికి, ముందు ఉన్న మంచి జీవితంలోనికి వాళ్ళు వస్తారు. అది బ్రతికించమాట అండి యేసు ప్రభు మాట. బ్రతికించిందా లేదా? తప్పు చేసిన వారిని అలాగే వదిలేసాం అనుకో, ఆ తప్పు ఇంకా పెరిగిపోయి ఏమైపోతుందంట, పాపం అయిపోతుంది. చిన్న దొంగతనం చేసిన వాడిని ఈరోజు ఇంట్లో ₹2 దొంగతనం చేసిన అనుకో, చిన్న బిడ్డే వాడే అనుకున్నా, ₹10 నాన్న తెలియకుండా తీసుకున్నాడు అనుకో,
నా బిడ్డే కదా అని వదిలేసాను, ఈరోజు 10 రూపాయలు రేపు 50 రూపాయలు తీసుకుంటాడు. ఎందుకు? మా నాన్న ఏమనలా కదా. 50 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు. ఎందుకు? మా నాన్న ఏమనలేదు కదా. ఇక్కడ దొంగతనం అలవాటైంది అనుకో, అది ఎక్కడ పోతుంది? స్కూల్లో పోతే స్కూల్లో అలవాటు అవుతుంది. ఎందుకు? అన్ని టెక్నిక్లు నేర్చుకుంటాడు. మా నాన్న ఎక్కడ పెడతాడు, ఏ టైంలో తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలా, మా నాన్న తెలియకుండా ఎట్లా మేనేజ్ చేయాలా, ఏమేమి చెప్పాలా, ఎలాంటి అబద్ధాలు చెప్పాలా అని తెలుసుకునేస్తాడు వాడు. ఆ టెక్నిక్ నేర్చుకుని ఎక్కడ పోతాడు? స్కూల్లో, కాలేజీలో. తర్వాత పెద్ద అయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత, అన్ని తర్వాత చిన్న దొంగ ఏమైపోతాడు? గజ దొంగ అయిపోతాడు. తప్పులు సరిచేయకపోతే పిల్ల దొంగే గజ దొంగ అయిపోతాడు. చిన్న తిట్లు మాట్లాడరు, బండబూతులు మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు తప్పులు సరిచేయకపోతే. అందుకే పిల్లలు కానీ ఎవరన్నా తప్పు బూతులు మాట్లాడితే చంపాలని వాయించన్నా నోరు మూయించాలని ఎందుకు చెప్తానంటే, చిన్న ఇప్పుడు తిట్టు వచ్చినా తర్వాత పెద్ద బూతులు బండ బూతులు మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు. చిన్న చిన్న తప్పులు కదా అని మనం నిర్లక్ష్యం చేసి వదిలేసాం అనుకో, అయ్యే పెద్ద గుణపాలు అయ్యి కుటుంబాలని నాశనం చేసేస్తాయి. చిన్న చిన్న పాపమే కదా అని చెప్పేసి మనం వదిలేసాం అనుకో, అయ్యే జీవితాన్ని, కుటుంబాలను చెడు చేసి నాశనం చేసే స్థితికి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి గద్దించడం చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు అదే చేస్తాడు ఎప్పుడైనా. ఎందుకు యేసుప్రభు గద్దిస్తాడు? ఎందుకు యేసుప్రభు కొన్ని సందర్భాల్లో గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడంటే మన జీవితం బాగోవడానికే. మన చిన్న దొంగలో ఉన్నప్పుడే మారిపోవడానికే. గజ్జ దొంగ వరకు మనం వెళ్ళకూడదని, ఆ చిన్న చెడుతనంతోనే వదిలేయాలని, బీభత్సమైన పాపం జోలు అంతవరకు వెళ్ళకూడదని యేసుప్రభు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సరిచేయాలనుకుంటాడు. అయితే గద్దింపు అంటే గట్టిగా ఇలాంటి పని చేయకూడదు అని చెప్పడం, లేదా హెచ్చరిక చేస్తే ఇలా చేస్తాను నేను కూడా అని హెచ్చరిక. లాస్ట్ది శిక్ష. దేవుడు నాలుగు విధాలుగా చెప్తాడు. ఎవరికైనా ఏ వ్యక్తైనా తెప్పు కానీ పాపం కానీ చేస్తే నాలుగు దారులు. ఫస్ట్ దారి ఏంటంటే, ఫస్ట్ బుజ్జగిస్తాడు, మామూలుగా చెప్తాడు, ఇలా చేయకూడదు నాన్న, అలా చేయకూడదురా, ఇలా చేస్తే నీ జీవితం చెడిపోతుంది, అలా చేస్తే నీ జీవితం చెడిపోతుందని మామూలుగా చెప్తాడు. వినలేదా? రెండోది గద్దిస్తాడు. చెప్పినావు కదా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేస్తే నష్టం, ఇలా చేస్తే నష్టం అని చెప్పేసి గద్దిస్తాడు. అప్పుడు ఈయన మారినా ఓకే, వినలేదా? నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. అక్కడికి హెచ్చరిక, ఇలా చేసినావు అనుకో అది జరుగుతుంది, జాగ్రత్త, ఇలా చేస్తా జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడైనా నువ్వు మారి మనసు పొంది మరలా మామూలు తీసుకొచ్చేసినావా, సేఫ్. లేదు మారలేదా, శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? శిక్ష ఆయనే పంపిస్తాడు, ఆయనే నిన్ను కొడతాడు. చెప్పే కదా, పిల్లలు ఫస్ట్ పుచ్చగిస్తాం, వినలేదా హెచ్చరిస్తాం, వినలేదా ఏం చేస్తాం? కొడతాం మనం. ఎందుకు? ఎలా చేసినా సరే ఆయన్ని ఆ తప్పు చేయకుండా, ఆ పాపం చేయకుండా, ఆ బిడ్డ చెడిపోకుండా కాపాడాలి. అది బుజ్జగిస్తామో, హెచ్చరిస్తామో, గద్దిస్తామో, శిక్షిస్తామో, ఏమైనా చేసైనా సరే ఆ బిడ్డ చెడిపోకుండా మనం కాపాడాలా. ఆ బిడ్డ కనిపిస్తాం, మా డాడీకి ప్రేమ లేదు, మా అమ్మకి ప్రేమ లేదు అని అనిపిస్తుండొచ్చు. కానీ ఆ తండ్రి దృష్టిలో, ఆ తల్లి దృష్టిలో ఒకటే ఉంటుంది, నా కొడుకు చెడిపోకూడదు, నా కూతురు చెడిపోకూడదు. నా కూతురు కొడుకు నేను చెడ్డోడు అనుకున్నా సరే, మా అమ్మ చెడ్డది, మా నాయన చెడ్డది అని అనుకున్నా సరే నాకు ఇబ్బందిలే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నన్ను చెడ్డోళ్ళు అనుకుంటారని చెప్పేసి నేను కానీ ఇప్పుడు కానీ హెచ్చరించకపోతే, గద్దించకపోతే, శిక్షించకపోతే వాళ్ళ జీవితం చెడిపోతుంది, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే, వాళ్ళ జీవితం చెడిపోకుండా ఉండాలంటే, వాళ్ళు ఒకవేళ నన్ను మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు అనుకున్నా సరే నేను ఖచ్చితంగా వాళ్ళని సరి చేయాలా. యేసుప్రభు చేసేది అదే. కొన్నిసార్లు మనకు మామూలు మాటలతో తెలియజేస్తాడు, కొన్నిసార్లు గద్దింపు మాటలు తెలియజేస్తాడు, కొన్నిసార్లు హెచ్చరికలతో తెలియజేస్తాడు, కొన్నిసార్లు శిక్షించి తెలియజేస్తాడు. ఎలా చేసినా ఒకటే ఒక ఉద్దేశం, నిన్ను బాగు చేయడానికే, నిన్ను మరలా మంచి జీవితంలోనికి రప్పించడానికి దేవుడు అవన్నీ చేస్తాడు తప్ప నిన్ను బాధ పెట్టాలనో, నిన్ను ఏడిపించాలనో, నీకు కష్టపెట్టాలని, నీకు కన్నీరు పెట్టాలనో కాదు. అది యేసు ప్రభు ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, నీ బిడ్డల మీద, నీ బిడ్డలు అలా తప్పులు చేసినప్పుడు నువ్వు చేస్తావే, అది నీకు గుర్తొస్తే
అప్పుడు యేసు ప్రభు ప్రేమ నీకు అర్థమవుతుంది. ఓహో, ఎందుకు యేసు ప్రభు నన్ను ఆ రోజు గద్దించినాడు, ఎందుకు యేసు ప్రభు ఆ రోజు నన్ను హెచ్చరించినాడు, ఎందుకు యేసు ప్రభు నన్ను అలాగా శిక్షించినాడు అనేది నీకు అప్పుడు అర్థమయ్యి అప్పుడు నీకు తెలుస్తుంది. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశం అదే ఏంటంటే, ఎవరైనా నీ ఎడల తప్పు చేస్తే వాడిని ఒంటరిగా ఉన్నప్పుడు సరిచేయి, గద్దించు, శిక్షించు, ఏదైనా చేయి. కానీ పాపం చేసిన వారిని మాత్రము అందరి ఎదుట గద్దించు. తప్పు చేసిన వాళ్ళు నువ్వు అప్పుడు హెచ్చరించినప్పుడు వాళ్ళు త్వరగా మారిపోతారు. పాపం చేసిన వాళ్ళు ఎందుకు అందరి ఎదుట గద్దించాలంటే వీళ్ళు మారుతారు, వీళ్ళతో పాటు అలాంటి పాపం చేయాలనే ఉద్దేశం ఎవరైతే ఉంటుందో, ఆల్రెడీ చేస్తుంటారో వాళ్ళు కూడా భయపడి మారుతారు. అది తప్పు చేసేవాడు ఫస్ట్ ఏమో ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమన్నాడంట. వినకపోతే ముగ్గురు ఎదుటికి తీసుకుని పోన్నాడంట. అప్పటికి వినకపోతే అందరి ఎదుటకు తీసుకుని పోన్నాడంట. అంటే మీకు ఒక విషయం చెప్పానా, తప్పుగాన ఒకసారి నువ్వు తప్పు చేసినావు, ఎవరిని నువ్వు హెచ్చరించినప్పుడు నువ్వు ఆ తప్పుని సరి చేసుకోకుండా అదే తప్పు చేస్తుంటే అదేమైపోతుందంట, అందరి ఎదుట నిన్ను ఆ తప్పును సరి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందరి ఎదుట ఎవరితో సరి చేస్తామని చెప్పినాడు దేవుడు? అందరి ఎదుట ఎవరిని గద్దించమన్నాడు? ఎవరిని? పాపం చేసిన వారిని అందరి ఎదుట గద్దించమన్నాడు కదా. పాపం ఎప్పుడైపోయింది? ఆ తప్పు చేస్తూనే ఉంటేనే ఏమైపోయింది? అది పాపం పెట్టుకుంది. తప్పుగా ఉన్నప్పుడు అది ఒంటరిగా ఉన్నప్పుడే గద్దించబడింది. కానీ అదే తప్పు చేస్తా అంటే ఆ ఒంటరిగా ఉన్న తప్పు ముగ్గురు దగ్గరకు వచ్చింది. ముగ్గురుగా ఉన్నది అందరి ఎదుటికి పోయింది. అంటే చిన్న తప్పు ఏమైపోయింది? లాస్ట్కి పాపం అయిపోయింది. అంటే తప్పుగానే మనం చేస్తానే ఉంటే ఆ తప్పు అనేది పాపం అయిపోతుంది. అర్థమైందా? పాపాలు వేరు, తప్పులు వేరు, పాపాలు వేరు. కానీ చేసిన తప్పే చేస్తుంటే ఆ తప్పు ఒక రోజు పాపం అయిపోతుంది. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, దొంగతనం చిన్న దొంగతనం లాస్ట్కి ఏమైపోతుంది? గజ దొంగ అయిపోతాడు. అలాగా చిన్న తప్పు చివరికి పాపంగా మారిపోవచ్చు. కాబట్టి తప్పుగా ఉన్నప్పుడే సరిచేసేయాలి, దాని పాపం వరకు తీసుకుని వెళ్ళకూడదు. కాబట్టి ఈ మాటలు వినండి. మీరు ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరే తప్పు చేశారేమో, మీరే పాపం చేశారేమో నాకు తెలియదు, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తప్పు చేశారేమో, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పాపం చేశారేమో నాకు తెలియదు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా తప్పు చేశారేమో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పాపం చేశారేమో నాకు తెలియదు. కానీ ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేసినారా, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని గద్దించండి, సరిచేయండి. పాపం చేసినారా, అందరి ఎదుటి వారిని గద్దించండి. ఎందుకంటే వాళ్ళకి ఆ పాపం ఎంత డేంజరో వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి పాపం చేసేవారికి, చేయాలనుకున్న వారికి కూడా అది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తుందో కూడా తెలియజేస్తుంది. అది గద్దింపు అనేది వాళ్ళు ఏం చేసినారో చెప్పకూడదు, ఏం తప్పు చేసినారో, ఏం పాపం చేసినారో చెప్పకూడదు. గద్దింపు అనేది ఎలా ఉండాలంటే, ఆ తప్పు చేయడం వల్ల జరిగిన నష్టం ఏంటో, ఆ పాపం చేయడం వల్ల కలిగిన ఆ నష్టము, ఆ నాశనము, ఆ నింద, అవమానం ఏంటో వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు అందరూ తెలుసుకొని వాళ్ళు మారుతారు, తెలుసుకున్న వాళ్ళు మారుతారు, విన్న వాళ్ళు కూడా మారుతారు. తద్వారా వాళ్ళ జీవితాలు బాగయ్యి మంచి మార్గంలోనికి వాళ్ళు నడుస్తారు. కాబట్టి ఇలాగ దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో మనల్ని నడిపించాడు. కాబట్టి ఒకవేళ మనం ఏదైనా తప్పులు చేసినా, పాపం చేసినా ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. అయ్యా ప్రభా, తప్పు చేస్తే ఆ తప్పే ఒకరోజు పాపంలాగా మారిపోయి మాకు నిందలు, అవమానాలు చేస్తాయా. ఒకవేళ మేము పాపం చేస్తే ఆ పాపం నా మీదకి, నా కుటుంబానికి ఎంత భయంకరమైన నిందలు తెస్తాయి, అవమానాలు తెస్తాయని చెప్పేసి అలాంటి పాపం మేము చేయకుండా, అలాంటి తప్పులు మరలా మేము చేయకుండా, అలాంటి తప్పు చేసే అవకాశం కానీ, అలాంటి పాపం చేసే అవకాశం కానీ ఈసారి వస్తే అలాంటి వాటి జోలికి పోకుండా నాయన, ఈ మాటలు మేము గుర్తు చేసుకొని తండ్రి, అలాంటి తప్పు చేయకుండా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప చూపించండి అయ్యా, మాకు బలమును శక్తిని చేయండి అయ్యా, మాకు క్షమించండి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి.
మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవ యేసయ్య, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రికాల సమయం తండ్రి, మీరు నా ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు మాట్లాడినారు ప్రభా, ఒక వ్యక్తిని ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలా, సరిచేయాలా, శిక్షించాలా, ఎప్పుడు అందరి ఎదుట గద్దించాలా, శిక్షించాలా, సరిచేయాలా, ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడే ఒక వ్యక్తిని గద్దించాలా, ఎందుకు అందరి ఎదుట వ్యక్తిని గద్దించాలని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఎవరైతే నాయన తప్పులు చేస్తారో తండ్రి, అవి మా ఎడలు చేసే తప్పులు కావచ్చు, లేకపోతే ఇతరుల ఎడలు చేసే తప్పులు కావచ్చు నాయన, అలా ఎవరైతే తప్పులు చేస్తారో ఆ తప్పు చేసిన వారిని తండ్రి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా వారికి తెలియజేసిన ఆయన ఆ తప్పు వల్ల కలిగే నష్టాన్ని ప్రభా వారికి తెలియజేసి తండ్రి వారిని సరిచేయాలని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అదే పాపం చేసిన వారిని అయితే అందరి ఎదుట గద్దించమని మీరు చెప్తున్నారు తండ్రి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తండ్రి త్వరగా మరలా మంచి స్థితిలోకి రావడానికి తక్కువ టైంలోనే వాళ్ళు వచ్చేస్తారని తెలియజేస్తున్నారు తండ్రి. కానీ పాపం చేసిన వాళ్ళు మరలా మామూలు వ్యక్తులు అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వారిని అందరి ఎదుట గద్దించాలా, అందరి ఎదుట గద్దిస్తే ఒకవేళ అలాంటి తప్పు, అలాంటి పాపం ఎవరైనా చేయాలనే ఆలోచన ఉన్నా, చేస్తూ ఉన్నా, ఆ గద్దింపును, ఆ హెచ్చరికల్ని విని తండ్రి అలాంటి తప్పు పాపం చేయకుండా నాయన వారు కూడా ప్రభా జాగ్రత్త పడి వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటారు, బాగు చేసుకుంటారని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము కూడా ప్రభా ఏ విషయాల్లో తప్పులు చేసామేమో తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. ఏ విషయంలో మేము పాపం చేసామేమో తండ్రి, మమ్మల్ని కూడా మేము సరి చేసుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. అవును తండ్రి, ఆ తప్పులు నాయన ఒకరోజు పాపంలా మార్చబడతాయి తండ్రి. ఆ పాపాలు తండ్రి మా మీదకి, మా కుటుంబం మీదకి నాయన నిందను, నష్టాన్ని, అవమానాన్ని ప్రభా, నీచత్వాన్ని ప్రభా, దారుణమైన పరిస్థితులను, నాశనాన్ని తెస్తాయి. కాబట్టి నాయన ఆ తప్పులను, ఆ పాపిష్టి పనులు ప్రభా మేము చేయకుండా నాయన అలాంటి వాటి జోలికి మేము వెళ్లకుండా తండ్రి మమ్మల్ని, మా జీవితాలు మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ సహాయం చేయండి. మా ఊర్లోను, మా ఇంట్లోను ప్రభా, మాకు వీధిలోని ప్రభా, మా ప్రాంతంలో, మా స్కూల్లో, మా కాలేజీలో మేము పనిచేస్తున్న ప్రతి ఒక్క చోట్ల, మేము పనికి వెళ్తున్న ప్రతి ఒక్క చోట్లనైనా ఇదిగోనైనా ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తేనే ప్రభా, ఎక్కడనైనా ఏ తప్పుకు కానీ ప్రభా, ఏ పాపానికి కానీ చోటు ఇవ్వకుండా తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ ఆయన ఇంతవరకు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, నమ్ముతున్నాం, ఇస్తున్నాను తండ్రి. మీ కృపల నామములో ప్రభా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఫలింపజేసిన ఆయన ఈ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఎవరిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలా, ఎవరిని పాపం అందరి ఎదుట గద్దించాలా అని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు తెలియజేసిన మాటలను బట్టి నేను జీవిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.